నిజంగా ఈ సినిమా తెలుగులోకి ఇక్కడి వరకు వచ్చి మనమందరం ఈ సినిమాని ఇంత గర్వంగా ఈరోజు నేను రిలీజ్ చేయగలిగానంటే దానికి ముఖ్య కారణం ఆ, దినేష్ గారు. ఆయన అబ్రాడ్లో ఉండటం వల్ల రాలేకపోయారు ఇక్కడికి. ఎందుకంటే ఆయన అనేది నిజంగా నన్ను నమ్మకపోతే ఇంత మంచి సినిమాని, ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టమైన సినిమా, ఆయన చాలా ప్రెస్టేజ్గా చేసిన సినిమా ఇది మ్యాడాక్. దినేష్ గారు ఆయన మమ్మల్ని నమ్మి వీళ్ళ చేతుల్లో ఈ సినిమా పెడితే పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుందని చెప్పి నిజంగా ఆయన మమ్మల్ని నమ్మిచ్చారు. దీంట్లో ఈ రోజుకి మా కమర్షియల్ టర్మ్స్ ఏంటో మాకు తెలియదు. ఇద్దరం అనుకున్నది ఒకటే, సార్ మంచి సినిమా మాకు తెలుగులోకి ఇవ్వండి. మా తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న ఒకే ఒక్క మంచితనం ఏంటంటే సినిమా బాగుంటే డెఫినెట్గా వాళ్ళు హిట్ చేస్తారు. ఇది 3rd వీకా 4th వీకా 5th వీక్ ఆలోచించద్దు. వీ విల్ రిలీజ్ దిస్ ఫిలిం, తర్వాత మీరు ఎంత ఇస్తే అంత అన్నాను. ఆయన అదే నమ్మకం నా మీద నుంచి రిలీజ్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ దినేష్ గారు ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ అవర్ తెలుగు ఫిలిం. అండ్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా జయంతి బాయ్ గారికి, పెన్ డిస్ట్రిబ్యూషన్స్, అలాగే నా వెరీ క్లోజ్ బట్ ఆయన పేరు నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, మా సంజయ్ గారికి. బికాస్ హీఈస్ ద పర్సన్ హూ బిలీవ్డ్ మీ అండ్ రికమెండెడ్ టు ద దినేష్ గారు. సార్ వాసుకి ఇవ్వండి కరెక్ట్గా చేస్తాడు, వాసు అయితే మొత్తం ఈ సినిమాకి గట్టిగా నిలబడి దీన్ని ప్రమోట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాడని చెప్పి సంజయ్ బాయ్ మొత్తం నన్ను తన భుజాల మీద వేసుకుంది. మరి ఈ సినిమా నాకు ఇవ్వడంలో చాలా ముందుకు వచ్చాడు. థ్యాంక్ యూ సంజయ్ భాయ్. నువ్వు ఆ రోజు నాకు అంత రికమెండ్ చేయకపోతే కనుక ఈ సినిమా నా చేతుల్లోకి వచ్చేది కాదు. మన దివ్యాంష్ గారు కానీ వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్, ఎందుకంటే వాళ్ళు చాలా కార్పొరేట్ సిస్టంలో పనిచేస్తారు. ఈ 4 డేస్లో నిజంగా అగ్రిమెంట్స్ అవ్వాలి, లేదంటే ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురావాలంటే హైలీ ఇంపాసిబుల్. బట్ వీళ్ళందరూ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద అగ్రిమెంట్స్, అపార్ట్ ఫ్రమ్ ద దేర్ వెరీ స్ట్రిక్ట్ కార్పొరేట్ ఇవన్నీ కూడా వదిలి ఒక బిలీవ్ అనే దాని మీద ఈ సినిమాకి మేము పనిచేసి ఈ సినిమాని తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ మ్యాడాక్ టీమ్ హూ వర్క్డ్ ఫర్ 24 hours ఫర్ ద లాస్ట్ 4 days. థ్యాంక్ యూ సో మచ్.